పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ, ఈ రెండు ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికల స్థానాలకి మళ్ళీ నిన్న పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్ సంబంధించి పులివెందుల మొత్తం 76% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒంటిమిట్టలో 81% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అయితే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి మరొక 2 గ్రామాల్లో రీపోలింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇకపోతే దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. పులివెందుల సంబంధించి అదేవిధంగా ఒంటిమిట్ట ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు చేశారని, పోలీసుల్ని దగ్గరుంచుకొని మరి రిగ్గింగ్కి పాల్పడ్డారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దమ్ముంటే వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన అయితే సవాల్ విసిరారు. అదేవిధంగా ఎన్నికకి సంబంధించి మరి ఓటమి భయంతోనే తాము ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంత అన్యాయం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నాడు. అసలు ఇలాంటి ఎన్నికలు ఇప్పుడే మొదటిసారి జరగటం, ఇంతటి అన్యాయమైనటువంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇకపోతే విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన తెలుగుదేశం నేతలు దమ్ముంటే వెబ్ కాస్టింగ్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూతుల ఆవరణలో సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరెవరు బయట నుంచి ఎలా వచ్చి ఓటేశారు, ఎలా బూతులు ఆక్రమించుకోరన్న విషయాలను తాము బయట పెడతామని చెప్పారు. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకులను లీడర్ అనరని, వారిని మోసగాడు అని అంటారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా చంద్రబాబు కుట్ర ద్వారా పోలింగ్ బూతులను అటు ఇటు మార్చేశారని ఆరోపించారు. ఎర్రబెల్ నుంచి నల్లపరెడ్డికు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడకు మార్పులు చేశారని చెప్పారు. దీనివల్ల కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు ఓట్లు వేశారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి సాక్ష్యంగా మీడియా సమావేశంలో కొన్ని ఫోటోలను కూడా ప్రదర్శించారు. ఆయన తమ ఏజెంట్లు లేకపోవడం వల్ల పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఓట్లు వేసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇక చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం అని, రాక్షస పాలనని, ఆయన ఒక ఫ్రాడ్ స్టార్ అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కూడా రీపోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారన్నారు. ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే పోలీసులు తరిమి కొడుతున్నారంటే ఆవేదన వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అనేది సక్రమంగా జరగలేదని, ఇలాంటి పోలింగ్ ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో జరగలేదని మాట్లాడారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే పవర్ డిబేట్ రైట్. ముందుగా మనతోటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆదినారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఆదినారాయణ రెడ్డి గారు, పోలింగ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద దొంగ ఓట్లు వేయించారని, పోలీసులను అడ్డు పెట్టుకొని మరీ ఎలక్షన్ చేశారని, ఇలాంటి ఎలక్షన్ తన జీవితంలో చూడలేదంటున్నారు. జగన్ రెడ్డి గారు 60 నెలలకు మాకు మ్యాండేటరీ 18 రోజుల తర్వాత, మొన్న కౌంటింగ్ అయిన 18 రోజుల తర్వాత 2024లో రాష్ట్రపతి పాలన కావాలని అడిగినాడు. ఢిల్లీకి పోయి జంతర్మంతర్. ఆయన విధానం ఎప్పుడెప్పుడా కుర్చీలో కూర్చోవాలా, ఏది నిజం మాట్లాడు, ధ్వజం ఎత్తడం, అబద్ధం చెప్పడం, అరాచకం చేయడము, అన్యాయం చేయడం, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చడము, ఏపీని ఐపీగా మార్చినాడు. అతని దాంట్లో ఒకటేనా నిజం ఉంటుంది అనేదానికి ఒకే ఉదాహరణ వివేకానంద రెడ్డిది. ప్రొద్దున గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత హత్య, ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి నారాసుల చరిత్ర, ఆ తర్వాత ఇప్పుడు కాదు వాళ్ళ చెల్లెలు రాజశేఖర రెడ్డి అనడం. గంటకు ఒక మాట, పూటకు ఒక మాట అతనికి నోటికి ఏది వస్తేది. ఒక 4 నెలల కిందట వచ్చినాడు. ఎవరో వాళ్ళ శేఖర రెడ్డి అనే బదులు చనిపోతే ఒక 2 ఏళ్ళు ఉంటే నాదే ప్రభుత్వం, మీ తోతిస్తానని డిఎస్పీని మాట్లాడడం. ఇష్టం వచ్చేట్టు అతను మాట్లాడుతున్నాడు. ఒక పిచ్చుకోక అతను, ఆ పిచ్చుకోక మాటలకు పద్ధతి లేదు, పాడు లేదు. సార్, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. సో మరి ఆయన వ్యాఖ్యల్ని అంటే అంత ఈజీగా తీసుకోవచ్చా? అసలు చెప్పినా కదా, ఒక పిచ్చి కుక్క మాదిరి బాగుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు 18వ రోజుకు పోయి రాష్ట్రపతి పాలన 164 సీట్లు 175లో వస్తే ఆ విధంగా మాట్లాడే వ్యక్తికి అసలు సీట్లో నుంచి దిగిపోయేది ఇష్టం లేక, అసెంబ్లీకి రాక, ప్లస్ అసెంబ్లీ పాయింట్ కు రాక, అతనికి ఏది సబబుగా ఉందో చెప్పండి. అప్పట్లో వస్తానే విధ్వంస పాలన స్టార్ట్ చేసినాడు. కరకట్ట తెలుగుదేశం ఆఫీస్ కి మీదికి పోవడం, అందరిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం, నా మీద ఎన్నో కేసులు పెట్టడం, అందరి మీద కేసులు పెట్టడం, సొంత ఎంపీని రఘురామకృష్ణరాజును సాగుదెబ్బలు కొట్టడం, అటువంటి డిసార్డర్ క్యారెక్టర్ ఈ రాజకీయాల్లో ఉండకూడదు. కాబట్టి అతను డిసార్డర్ మాటలు
మీరు అకౌంట్కి వేసుకుంటే మాకు టైం పోతుంది. ఉమ్. మీరు అడిగినారు కాబట్టి చెప్తాను. మేము సీరియస్ గా తీసుకోము. అది ఏదో జోయిల్గా టైం పాస్ మాటలు అంతే. అంటే సార్ ఇప్పుడు పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దాదాపు 40 సంవత్సరాల పై నుంచి ఒక కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఆ కంచుకోటని టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమి బద్దలు కొట్టిందని అనుకోవచ్చా? 95లో ఇలాంటి స్థానిక ఎన్నికల్లో 6-3 జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ గెలిచినది వాస్తవం. ఓకే. కాబట్టి సరైన పోటీ ఉంటే సరైన స్థానము ఆ ప్రజలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. మేము దాన్ని సరైన ప్రాతిపదికలో నడిపినాం. వాళ్ళ భయాన్ని పోగొట్టినాం. మా భక్తి భావాన్ని పెంచినాం. వాళ్లకు ఎర్రబల్లి అనే ఒక చెరువుకు నీళ్ళు ఇస్తామని, 9 గంటల కరెంటు డే టైం ఇస్తున్నామని, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినామని, ప్లస్ మీకు ఇప్పటికే 4 సంఖ్యా పథకాలు చేసినాం. 15th ఆగస్టు నాడు 5వదని, 3-4 పేరుతో 6వదని, మా మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అమరావతి, పోలవరము, రైల్వే జోను, నేషనల్ హైవేలు, అన్ని టూరిజము, ఇన్స్టిట్యూషన్లు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇలాంటివి చేస్తామని ఎప్పుడైతే నమ్మకం కలిగిందో మా మీద విశ్వాసం పెరిగింది. వాళ్ళ భయం పోయింది, మా భక్తి పెరిగింది. ఓట్లు వేస్తారని బాగా పంపకం కూడా భారీగా చేసినాడు. ఎన్ని చేసినా కాదండి. ఒక్క మాట వినండి, ఒక్క మాట. మాకు లేడీస్ సైతం ఓట్లు జరుపుతామని వాళ్ళ రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే పొద్దుటూరు, సతీష్ కుమార్ రెడ్డి మొన్నటి వరకు టీడీపీ నుండి ప్రస్తుతం వచ్చినాడు అన్నారు. ఏమైనా లేడీస్ చెప్పిన మాట ఊరికే దుర్యోధని డైలాగులు అంతే, డైలాగుల పర్వం. ఒక్క మాట మీద స్టాండ్ గారు వాళ్ళు చెప్పుతా పోతుంటారు. మామూలుగా ఊగదప్పుడు మాట అంటారు దీన్ని. ఈ ఊగదప్పుడుకు ఎవడు జగ్గరు కూడా అయిపోయింది సినిమా. చరిత్ర క్లోజ్. ఏ దాంట్లో స్కామ్ చేయలేదు, తను లిక్కర్ లో చేయలేదా, ఇసుకలో చేయలేదా, భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టలేదా, ప్లస్ భూ గనులు ఆక్రమించుకోలేదా, ప్లస్ జగనన్న ఇళ్ల పేరుతో భూ కబ్జాలు, వైజాగ్ లో భూ కబ్జాలు, అనేక అక్రమాలు, పాడా ఫండ్స్ ఎడాపెడా ఫ్రాడ్, పనులు చేయకుండానే బిల్లులు కాజేసినారు పనులు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ ను వాళ్ళు గుర్తించినారు. ఇక్కడ దానికి తోడు అరటి, చీనీలో పర్సెంటేజ్లు, చికెన్ అమ్మితే 25 రూపాయలు per kgకి వాళ్ళకే అంట. కాబట్టి ఇవన్నీ గమనించారని తెలుసుకున్నాక, మేము చెప్పినాక ఆడోళ్ళని ముందు చెప్పి వాళ్ళ ముందుకే రానిలే. ఇది ఎక్కడ వాళ్ళ నిజం ఎంత. కాబట్టి నేను పదే చెప్తాంట, జగన్ నోట్లో నో నిజం, అదే జగనిజం. సార్ డబ్బులు పంచారు కూటమి నేతలు భారీగా అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది, ఏమంటారు? అంటే వాళ్ళు పంచినారు, పంచరైనారు. అంటే వాళ్ళు పంచారంటారా మీరు? వాళ్ళు ఎప్పుడో పంచారు, ఎప్పుడో ఫస్ట్ టైం తీశారు. పిసినారి చేతిలో నుంచి డబ్బు పోయింది. మా పల్లెల్లో ఒకటి చెప్తుంటారు, పల్లెల్లో డ్రామా ఆడేటప్పుడు 3,000 రూపాయలు అప్పట్లో 40 ఏళ్ల కిందట ఖర్చు అయ్యేది. ఎకరా ఖర్చు మూతికి మిసా తీసేస్తారు. అది సరిగా ఆడలేదు, ఆ నాటకం ఆడలేదు అనుకోండి, అప్పుడు ఒక మాట ఉంది, మూతికి మిసాలు బాయ్ 3,000 డబ్బు బాయ్ అని. వీళ్ళకు 2 పోయినాయి, మూతికి మిసాలు పోయినాయి, 3,000 డబ్బు పోయింది. కాదు, పోలింగ్ బూత్ ఆవరణలో సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. సీసీ ఇప్పుడు కోర్టు కూడా పోయినారు. కోర్టు ఈ రోజు కూడా 3:45 ప్రాంతంలో, అంటే రేపు వింటామని దాట వేసినారు. అంటే న్యాయం లేదనేది జడ్జి కూడా గుర్తించినాడు. రేపు కౌంటింగ్ కూడా మొన్న కోర్టుకు పోయినారు, అక్కడ విఫలము. సఫలము తెలియదు, అన్ని విఫలమే. కాబట్టి రాష్ట్రపరంగా రాజకీయం మారింది. వాళ్ళ మిథున్ రెడ్డి ఇరుక్కున్నాడు, వెనకంబడి నుండి కృష్ణమోహన్ రెడ్డి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి, ఇప్పుడు పార్టీ మెంబర్స్ ఇరుక్కున్నారు. వాళ్ళను పరామర్శ కూడా పోలే, దరిద్రుడు. పోవాలి కదా మిథున్ రెడ్డి. ఎంతో తేడాలు. ఎందుకు బయటకు వచ్చి విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు, వాళ్ళ చెల్లెళ్ళు ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద కాస్త సానుభూతి వాతావరణం అక్కడ ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పులివెందుల్లో మారే పరిస్థితి ఉందనుకోవచ్చా సార్? ఇప్పుడు అది స్పష్టం. వివేకానంద రెడ్డి కూతురు డాక్టరు, ఆమె అమెరికాలో పనిచేసి వచ్చిన డాక్టరు. ఆయన రాజశేఖర రెడ్డి కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అతను, సునీత గారి భర్త. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కొందరు గమనించారు. అందులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి A6, వైఎస్ భాస్కర్ రెడ్డి A7, ఈ ఎంపీ గారు A8. వీళ్ళిద్దరు ధర్నాలు చేసినారని అందరికీ తెలిసిపోయింది. సునీతమ్మ నష్టపోయిందని తెలిసింది. కొద్దో గొప్ప ధర్మశాస్త్రం తెలిసిన అందరూ
ఈ ఓట్ల పరంగా చూపుతారని కూడా మరొక భయం. అది అనుకోకుండా 8వ తేదీ నాడు ఆమె వివేకానంద రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆమె బాధ చెప్పడంతో అది 12వ తేదీ పోలింగ్ కాబట్టి ఎందుకు తెలియదు చెప్పుకుంటుంది బాధ. అందరికి లెటర్ రాసింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా. అవును 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 అది కోర్టులో 19వ తేదీ హీరింగ్ ఉంది ఈ యొక్క అవినాష్ రెడ్డిది. దానితో నిన్న ఒక కమిటీ వేసినారు. దస్తగిరిని జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా బెదిరించినాడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, అది బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు రావడంతో వాళ్ళ దరిద్రం బయటకు రావడంతో ఈ రోజు మళ్ళా కోరినారు, 2 వచ్చినాయి. కనీసం దాని బాయ్కాటా బాయిలో పడినట్ట. సార్ ఇప్పుడు ఫైనల్ గా ఒక అంశం చెప్పండి. 15 పోలింగ్ బూతుల్లో వారి యొక్క ఏజెంట్లు ఎందుకు రాలేదు అంటే మీరేమన్నా ఒత్తిడి చేసి భయభ్రాంతులు గురి చేసి అధికార పార్టీ వాళ్ళని రానికుండా చేశారా, లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళే రావడానికి నిరాకరించారా? ఒక మాట, మా వాళ్ళను మగవాళ్ళను అరెస్ట్ చేసిన ఆడవాళ్ళను సైతం పోలింగ్ జరుపుతారని భయము లేనట్లు ఆయన ఇద్దరు మళ్ళీ చెప్పిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి చెప్పినారు. ఏమైంది ఆ డైలాగు? ఓకే, ఏంటి భయభ్రాంతులు? చెప్పడం వేరు, జరిగేది వేరు. ఊరికే శుద్ధ కథలు, పిచ్చ కథలు, కట్టు కథలు. దాని వాళ్ళకి అలవాటు పడినారు ఆ విధంగా. గంటకో మాట, పూటకో మాట, నిమిషానికో మాట. సో ఇక పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబ ప్రాబల్యం తగ్గిపోతుంది అయితే మీరు చెప్పేదాని ప్రకారం? కరిగిపోయింది, కరిగిపోయింది. అయితే ఈ ప్రభావం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ పడుతుందా సార్? అప్పుడు కాదండి, ఇప్పుడు 14 నెలలు మేము సూపర్ 6 పూర్తి అమలు చేయబోతున్నాం. రాసుకోండి, దేశవ్యాప్తంగా 3వ స్థానము. మా మోడీ గారు చెప్తున్నారు 3వ స్థానం. ఎయిర్ ఫోర్స్, సీ ఫోర్స్, ట్రాన్స్పోర్ట్ లో నేషనల్ హైవేస్ మననే 75,000 కోట్లు, 75,000 కోట్లకు గాను మరొక 1,00,000 కోట్లు ఇస్తామని గడ్కరీ గారు చెప్పినారు. నిన్ననే సెమీ కండక్టర్ మరొక యూనిట్. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా టూరిజం, రైట్, మరి అమరావతి, మరి పోలవరం, ప్లస్ బనకచెర్ల కూడా తీర్చిదిద్దాం. గోదావరి వాటర్ ఈ యొక్క ఎర్రబల్లెకు, పులివెందులకు, చిత్రావతికి, పైడిపాలానికి, మా గండికోటకు జేఎన్ఎస్ఎస్ పూర్తవుతుంది, అంద్రినివా పూర్తవుతుంది, కేసీ కెనాలు బ్యాలెన్స్ పూర్తవుతుంది, బ్రహ్మం సాగర్, వామికొండ, సరాయ సాగర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సో ఇక పులివెందుల ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబం తోటి పెద్ద అవసరం లేదంటారు. అయితే ఎంత అవసరం? దోపిడీగా? ఆ దోపిడీ గమనించినాక వాళ్ళ అవసరమా? ఇన్లేదా? పత్తి కొప్పు అన్న సరిపోయిపోయినా వీళ్ళు పద్మనాభ స్వామి టెంపుల్ కు ఒక నేలమాలకైతే మారుమారికి అనేక నేలమాలగలు. అవినాష్ రెడ్డి దాదాపు జగనన్నలో 10% సంపాదించినాడు. అందరికి తెలిసిపోయింది. తెలిసిన దాన్ని బయటిద్దాం ఎన్నాళ్ళు ఇల్లు అవసరం. ఆ ఇల్లు కేజ్రీవాల్ గారు 2 సార్లు 3వ సారి ముఖ్యమంత్రి అయిన వాడే ఓడిపోయినాడు. ఇదనంత దాంతో పోలిస్తే పెద్ద స్కాము. రైట్, అతను 3 సార్లు అయిన ఇదనంత క్లీన్ బాగుండు రాబోయే రోజుల్లో. రైట్, ధన్యవాదాలు ఆదినారాయణ రెడ్డి గారు మాతో ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మరి ఇది జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు కూడా బలంగా చెప్తా ఉన్నారు. ఇక పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ప్రాబల్యం కరిగిపోతుంది అని. మనం డిబేట్లోకి వెళ్దాం. మనతోటి రాంగోపాల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వై శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, మరి శివరామరెడ్డి గారు ఏంటి పరిస్థితి? విన్నారు కదా, ఆదినారాయణ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. మరి ఇక ఏం లేదు, వైఎస్ఆర్సీపీ పరిస్థితి పూర్తిగా అయిపోయింది. అక్కడ వారి కుటుంబ ప్రాబల్యం మొత్తం కూడా నీరు గారిపోయింది. ఇక వారితో ప్రజలకు అవసరం లేదు, మేము కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నారు. ఏమంటారు సార్? విన్నారు కదా మీరు. మీరు మీట్లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మీరు మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి. శివరామరెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? అన్మ్యూట్ చేయాలి మీరు. రైట్, ఈలోపు కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. శివరామరెడ్డి గారు వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సో ఇప్పటి వరకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడండి, విన్నారు కదా మీరు? విన్నాను సార్. ఏమంటారు మరి?
శివరామరెడ్డి గారు ఇక ఏమి లేదు, పులివెందులో కూడా వైఎస్ఆర్ కుటుంబ ప్రాబల్యం పూర్తిగా నీరుగారిపోతుంది. సో మా కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా మాకు ఆకర్షితులు అవుతా ఉన్నారు. సో కాబట్టి ఇక భవిష్యత్ మొత్తం కూడా కూటమిదే అని చెప్తున్నారు. మనం రాజయుగంలో ఉన్నామా, ఈ టెక్నాలజీ పెరిగిన ఈ యుగంలో ఉన్నామా, ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగిన యుగంలోనే ఉన్నాం మనం. ఏమండి, మనం ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కదా సార్ ప్రస్తుతం. అదే ఈ దీంట్లో ఉన్నప్పటికీ అసలు పులివెందుల్లో గాని ఒంటిమిట్టలో గాని జరిగిన జెడ్పీటీసీలు ప్రజాస్వామ్యతంగా జరిగినాయంటారా? ఒక గ్రామంలోని ఎలక్షన్ పోలింగ్ బూతులు పెట్టుకోకుండా ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి మార్చే పరిస్థితి ఎక్కడైనా ఉందండి? వీళ్ళు చెప్తారు అయిపోయింది, మేము గెలిచినాము అంటే దౌర్జన్యం చేసి పోలీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంతా పులివెందుల్లోనో ఒంటిమిట్టలోనో పెట్టి ఓటర్ ఎన్నికోకుండా చేసి ఈ ఒక గ్రామంలో పోలింగ్ బూత్లు ఉండాలంటే ఇంకొక గ్రామాలకు మార్చి ప్రజాస్వామ్య రాజ్యంలో ఇది ఎక్కడైనా చేశారండి? ఆదినారాయణ రెడ్డి గారు సీనియరు, ఒకవేళ మాట్లాడుతాడు, సీనియర్ గా ఉన్నాడు, ఒకవేళ ఆయన అన్ని చాలా చెప్పాడు ఇప్పటి వరకు స్టోరీలు. మనం ఏ యుగంలో ఉన్నామో ముందు ఆలోచన చేసుకోమనండి. ఈ రోజు ఏది చెప్పినా ఏది చేసినా ప్రజాస్వామ్యతంగా జరిగి వాళ్ళు గెలవగలిగితే అది వాళ్ళ కరిగిపోతున్నారు జగన్ ఫ్యామిలీ, వాళ్ళు అసలు ఇష్టే లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు జగన్ గారు ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఎవరు వాలంటరీగా జనాలే వస్తున్నారు. వీళ్ళు ఎన్ని స్కీములు చేసినాం, సూపర్ సిక్స్ చేస్తున్నాం, ఆ సిక్స్ చేస్తున్నాం అంటున్నారే, మరి ఇప్పుడు ఏమి చేయకోకుండా చేయడం, మీరు ఇన్ని చేశాక మళ్ళీ జనాలు ఎందుకు వస్తున్నారండి? యూత్ అంతా ఆయన ఎప్పుడే ఉంది. ప్రజాస్వామ్యంగా చేసేవాళ్ళు పోలీసులు అంటే ఓటర్ని అసలు ఓటేయకుండా ఏజెంట్లు కూర్చున్న వాళ్ళని కొట్టి ఎప్పుడో రాజ్యగంలో జరగాల్సిన దౌర్జన్యకాండాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది ఎంత మట్టుకు సబబు? ఒకసారి ఆదినారాయణ రెడ్డి గారు ఆంధ్రాలో ఉన్న డ్యామ్లన్నీ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు 3-4 ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు నాయుడు గారు గారు. దాంతో పాటు మరి ఎన్ని డ్యాములు ఫినిష్ చేశాడో మాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసేస్తాం, మనకు జర్ల సాధిస్తాం, ఇంకా మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గసీమంగా చేస్తాం. 3 సార్లు ఉన్నప్పుడు కనీసం ఏ పోర్టు గురించి అయినా ఆలోచన చేశాడా? ఏ ఒక్క మంచి పథకాన్నైనా ఆలోచన చేశాడా? ఆయన చెప్పుకోవడానికి నేను ఇది స్టార్ట్ చేసి ఏం చేశాను చెప్పండి ఆదినారాయణ రెడ్డి గారిని. ఇప్పుడు అది కాదు శివరామరెడ్డి గారు, నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మగవాళ్ళని అరెస్ట్ చేస్తే ఆడవాళ్ళని కూర్చోబెట్టి మేము ఎలక్షన్ చేపిస్తామని చెప్పేసి అన్నారు. మాటలు చెప్పినంత ఈజీ కాదు, ఏమైందని చెప్పేసి కూడా అడిగినట్టున్నారు ఆదినారాయణ రెడ్డి గారు. అంటే ఏంటి అది నాకు అర్థం అవ్వలేదు. కాదండి, ప్రతి ఇంటి చుట్టూ ప్రతి గ్రామంలో వందలాది మంది పోలీసులను పెట్టి తెలుగుదేశం వాళ్ళ దగ్గర కర్రలు పట్టుకొని ఏం పట్టుకున్నా వాళ్ళని ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పోలీసు ఒక పక్క ప్లస్ మళ్ళా వీళ్ళు టీడీపీ కార్యకర్తలు నాయకులు దౌర్జన్య పరులు వీళ్ళందరూ ఉపక వాళ్ళు పోలీస్ సపోర్టు నాయకులకి పార్టీ క్యాడర్ కంతా అవుట్ రేట్ గా ఉంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? పోలీస్ ఎదురుగా అందరినీ కొడుతున్నారు, ఏజెంట్లు లాక్కొస్తున్నారు. అలాగే మీరు బయటకు వస్తే రాకూడదు, ఒక డిఎస్పీ గారు కాల్చి పడేస్తా అంటాడు. కాళ్ళు పట్టుకున్నా ఓటేపిచ్చే పరిస్థితి లేదు. అంటే ఎక్కడున్నామో ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలండి. మనం భావితరాల వాళ్లకు మనం ఏం చెప్పబోతున్నాము? మనం ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉండాల్సిన ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ కోరుకునే పరిస్థితుల్లో అసలు ఓటే వేయకోకుండా ఒక గ్రామం నుండి పోలింగ్ బూతులు ఇంకో గ్రామానికి పంపించి షిఫ్ట్ చేసి మేము కోర్టులో పోయినారు, ఏం కాలేదు అంటే కోర్టులో ఎప్పుడు డిలే అవుతాయి. సార్ ఇప్పుడు ఈ రోజు రీపోలింగ్ జరిగింది కదా, ఇదే పులివెందుల జడ్పీటీ సంబంధించి అచ్చువెల్లి అనే గ్రామంలో 492 ఓట్లు ఉన్నాయి, అక్కడ రీపోలింగ్ జరిగింది. కొత్తపల్లి అనే గ్రామంలో రూమ్ నెంబర్ 1లో 1273 ఓట్లు ఉన్నాయి, అక్కడ రీపోలింగ్ జరిగింది. అంటే అక్కడ ఏదో అవకతవకలు జరిగినాయనో పోలింగ్ సరిగ్గా జరగలేదో ఏదో కంప్లైంట్ చేస్తాను కదా రీపోలింగ్ చేసింది ఎన్నికల కమిషన్. మరి దాన్ని మనం అది పారదర్శకంగా జరుగుతుంది అనుకోకూడదా? మనం ఎలక్షన్ కమిషన్ గా ఉందంటున్నారా? లేదా ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ తన డ్యూటీ తను చేస్తుంది అంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోమనండి.
వాళ్ళని కూడా ఆలోచన చేసుకోమనండి. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అవును, అదే అందులో నో డౌట్. ఓటర్ల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు రీపోలింగ్ ని వైసీపీ బహిష్కరించినట్టుంది కదా సార్, ఎందుకు బహిష్కరించింది నాకు అర్థం లేదు. 2 బూతులు పెట్టేది రీపోలింగ్ మొత్తం మండలం అంతా వాళ్ళు దౌర్జన్యాలు చేసి ఓటింగ్ రానీయకుండా చేసి పక్క గ్రామాల్లో పోలింగ్ బూతులు పెట్టిన దగ్గర ఓటింగ్ పెట్టుకోకుండా వీళ్ళు చెప్పినట్లు పోలింగ్ బూతులను మార్చి ఇదే ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏ ఒక్కదానైనా ప్రజాస్వామ్యంగా గెలిస్తే అది గెలుపు. గాని ఆంధ్రప్రదేశ్ పోలీస్ బలగానంతా 2 మండలాల్లో పెట్టి జస్ట్ జెడ్పీటీసీలు. ఓకే, ఏమో పెద్ద ఎలక్షన్లు కూడా కావు అవి. అంటే ఇప్పుడు మీకు రీపోలింగ్ కావాల్సింది మొత్తం అన్ని మళ్ళీ అన్ని ప్రాంతాలు రీపోలింగ్ కావాలి. జగన్ గారు ఏదో అన్నారు కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని. కాదండి, మొత్తం రీపోలింగ్ పెట్టి మొత్తం 2 మండలాల్లో రీపోలింగ్ పెట్టి దీంట్లో మన స్టేట్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పక్క స్టేట్ నార్త్ సైడ్ ఉండే వాళ్ళని మనకి ఇక్కడ తీసుకొని వచ్చి పోలింగ్ జరిగితే తప్ప ఇది జరగదండి. నువ్వు పోలీసు ఇదే వ్యవస్థ ఇదే అంటే నువ్వు 1000 సార్లు చెప్పినా ఇదే పరిస్థితి. రైట్, ఒక నిమిషం. శివరాం రెడ్డి గారు మనతోటి రామ్ గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ వారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి ఇప్పుడు శివరాం రెడ్డి గారు చెప్తారు, అసలు ఎన్నికల కమిషన్ ఉందా, అసలు ఎన్నికలు సజావుగా జరిగినాయా, అసలు ఇదేంటి, ఇది ప్రజాస్వామ్యమా, మనం ఏ యుగంలో ఉన్నాము, రాతి యుగంలో ఉన్నామా, టెక్నాలజీ యుగంలో ఉన్నామని వారు అడుగుతా ఉన్నారు, ఏం చెప్తారు? అది శివరామరెడ్డి అన్న ప్లస్ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారిని నియమించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అంటే ఆమె మంచి పరిపాలన దక్షురాలు, ఒక సమర్థవంతమైన అధికారిని అనే ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆమె గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అంటే మీ నియామకం తప్పు, మీరు అసమర్థ నాయకత్వం, అసమర్థ పరిపాలన అని చెప్పి మీరు ఒప్పుకునేట్టేనా? ఇప్పుడు ఇంకా రాక్షస రాజ్యమా రాతియుగం అనేది, రాక్షస రాజ్యంలోనో రాతియుగంలో ఉన్నామని చెప్పి శివరామరెడ్డి అన్న మాట్లాడకూడదు ఆ మాటలన్నీ. ఈ ప్రాంత రాజకీయ సామాజిక పరిస్థితులు సమగ్రంగా తెలిసినవాడు. ఉరవకొండలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉంటుందో, పులివెందులో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉందో అందరికి తెలుసు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన డేటా అంటే ఎంత దారుణంగా అంటే ఇప్పుడు జరిగేది కాదు. రాగిమానిపల్లి విలేజ్ వాళ్ళకి 664 వస్తే మాకు వచ్చి 99 ఓట్లు వేసినారు. వీళ్ళే చెప్తారు, మా ఎంపీ గారే చెప్తారు, అవినాష్ రెడ్డి గారే. 30% వాళ్ళకి బలం ఉంది, మాకు 60% ఉంది. ఆ లెక్క ప్రకారమైన మాకు ఎన్ని రావాలా? కనీసం 200 రావాలన్నా? మొత్తం రిగ్గింగ్ చేసుకునే ఓట్లు. ప్లస్ నల్లబిరెడ్డిపల్లి ఒక పోలింగ్ బూత్ అంటే నల్లగొండవరపల్లిలో వాళ్ళకి 430 ఇస్తే మాకు 58 ఓట్లు వచ్చినాయి. సైక్లింగ్ జరిగిన కారణంగా అప్పుడు వేయకుంటే బాగుండదని చెప్పి మాకు వేసిన ఓట్లు సార్వత్రిక ఎన్నికలు అని చెప్పేది. మోట్నూతలపల్లిలో గ్రామానికి సంబంధించిన ఓటర్లలో 716 ఓట్లు వైకాపాకు వస్తే మాకు వచ్చింది 55 ఓట్లే. నేను చెప్పింది లెక్కలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న డేటా. ప్లస్ ఈ కొత్తపల్లి గ్రామం అంటే ఈ రోజు ఏదైతే రీపోలింగ్ జరుగుతా ఉందో ఆ గ్రామంలో 898 ఓట్లు వాళ్ళకు వస్తే మాకు వచ్చింది 62 ఓట్లే. ఈ కొత్తపల్లి గ్రామం చాలా బలమైన గ్రామం. మేము అనేక సందర్భాల్లో సర్పంచ్ గెలిచాం, అక్కడ ఎంపీటీసీ గెలిచాం. అంటే 55-45 40-50 బలముండే గ్రామంలో మాకు వచ్చిన ఓట్లు. అంటే అంతేకాకుండా చంద్రగిరి సేమ్ ఇరవై పంచాయతీలో చంద్రగిరి పోలింగ్ బూత్ లో 662 ఓట్లు వాళ్ళకు వస్తే మాకు వేసింది 62 ఓట్లు. ఇవన్నీ ఏది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2019-2024 జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్ల వివరాలు. అంటే ఇవన్నీ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయని అంటారా మీరు? ఏమంటారంటే రాయలసీమలో మాకు ఎక్కువ బలం ఉంది, మాకు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మాకు అన్ని ఓట్లు వచ్చినాయి, మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటారు. సరే, బలం ఉండేడు అంటే రాయలసీమలో ఎన్ని గెలిచినారు మీరు? మన ఎమ్మెల్యేలు ఎన్ని గెలిచినారు, ఎంపీలు ఎన్ని గెలిచినారు? దానికైనా సమాధానం చెప్పాలా? అనంతపురం జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు కాంగ్రెస్ వైకాపాకు? కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లా కలిసి 3 గెలిచినారు. కర్నూలు జిల్లాలో 2 గెలిచినారు. చిత్తూరు జిల్లాలో 2 గెలిచినారు. అంతే కదా గెలిచింది.
మళ్ళీ అవన్నీ మీకు అంత బలం ఉండేట్టుగా అంటే కనీసం 60-40నో 50-15నో లేకుంటే కనుక 55-45 గెలవాలి కదా సీట్లు. చెత్తగా మొత్తం అన్ని కులాలు అన్ని మతాలు మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర పరిపాలకునిగా ఉండకూడదని ఒక కృత నిశ్చయానికి వచ్చినారు. ఆఖరుకు రెడ్డి కమ్యూనిటీ కూడా ఇట్లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడము అర్హుడు కాదని చెప్పి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే అన్ని సంపన్న కులాలు అన్ని కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి చెత్తగా ఓడించడం జరిగింది. అదే విధమైన పరంపర ఈ రోజు కానీ పులివెందుల జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట్ట జెడ్పీటీసీలో కానీ కావచ్చు. అంటే శివరామరెడ్డి అన్నకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవధూత, ఆయన ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ వాస్తవాలు. గతంలో పులివెందుల నియోజకవర్గంలో ఎప్పుడు ఏమి జరగలేదు, అంతా గాంధీ వారసులు, మదర్ తెరిసా మాదిరి శాంతిదూతలు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రవచనాలు చెప్పడం జరిగింది, ఒక పెద్ద సాత్వికుని మాదిరి. నేను 2023లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మా నియోజకవర్గంలో లింగాల మండలంలో అత్యంత దౌర్జన్యంగా మా ఏజెంట్ను బయటికి బీకి 250 ఓట్లు రికింగ్ చేసుకున్నారు. వాస్తవం కాదు. శివరామరెడ్డి గారిని పులివెందులను ఫోన్ చేసి అడగమని చెప్పండి. ఇంకా రెండోది చెప్తా, ఒక్క నిమిషం చెప్తా. కౌంటింగ్ లో ఉంటే అర్ధరాత్రి పూట తాగొచ్చి కౌంటింగ్ ప్రక్రియ భగ్నం చేయాలని చెప్పి మా వాళ్ళ మీద దాడి చేసిన విషయం వాస్తవమా కదా. శివరామరెడ్డి అన్న కానీ మళ్ళీ ధర్నాకు వచ్చినాడు. మళ్ళంతా శివరామరెడ్డి గారు ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు ధర్నాకు వచ్చినారు. అప్పుడు ఏది కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు ప్రవేశించుకోకుండా కానీ అధికార దర్పంతో అహంకారంతో వచ్చి ధర్నా చేశారు. లోపల కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ అయిపోయింది. నాకు 8 గంటలకు డిక్లరేషన్ ఫారం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ అధికారి పైన, జాయింట్ కలెక్టర్ పైన విపరీతమైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి కౌంటర్ మైండ్ చేయాలా, మళ్ళీ రీఎలక్షన్ జరపాలని పెద్ద కుట్ర చేసి నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టి పశు ఈర్సపోయి లోపల పోలీసు స్టేషన్ లో పెట్టి పొద్దున తర్వాత ఒత్తిడి కేంద్ర ఎన్నికల సంఘము సూచనల మేరకు మేము వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన తర్వాత వారి ఆదేశాల మేరకు నాకు మరుసటి రోజు 12 గంటలకు డిక్లరేషన్ ఫారం ఇవ్వడం జరిగింది. దీని ప్రజాస్వామ్యం ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు శివరామరెడ్డి అన్న దీనికి సమాధానాలు చెప్పాలి. దీనిలో జరిగిన సమాధానాలు మేమేమీ చేయలేదు. వాళ్లకు పచ్చకామల రోగి దేశమంతా పక్కగా కనపస్తానట్టు ఈ రోజు ఈ బ్యాలెట్ పేపర్ వాళ్ళ చేతికి ఇవ్వలేదు, బ్యాలెట్ బాక్సులు వాళ్ళ చేతికి అప్పగించలేదనే ఒక అక్కసుతో, ఒక ఆక్రోశంతో ఈ రోజు అన్యాయం జరిగింది, ఘోరాలు నేరాలు జరిగినాయని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. గతంలో అదే పరిస్థితే కదా. గతంలో ఈవీఎంలు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బ్యాలెట్ పేపర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు పెట్టుకుని వాళ్ళే ఎవరైనా ప్రజలు ఓట్లు వేయాలని వచ్చినా కానీ వాళ్ళ ముందు నేర్చుకునే వాళ్ళు, ఈడొత్తనే వాళ్ళు కాను గుర్తు కొత్తు లేకుంటే అస్తం గుర్తు కొత్తనే ప్రాక్టీస్ ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఉంది కాబట్టి చెప్తానా. అంటే కొన్ని ప్రాంతాలు పులివెందుల నియోజకవర్గం అంతా అట్టుంది అని చెప్పను. కొన్ని ప్రాంతాల్లో మేము బలమున్న ప్రాంతాలలో ఓటింగ్ జరిపించుకునే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. కానీ పులివెందుల రూరల్ మండలంలో మేము చాలా అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు 30-40% బలమే, వాస్తవమే. అంటే నాయకత్వం పరంగా, ఓటర్ల పరంగా కాదు, నాయకత్వ పరంగా మేము బలహీనం. ఓటర్లు మాకు ఓట్లే వేయాలనుకున్నా కూడా వేయలేని దుస్థితి ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి. అంటే వెయ్యని దుస్థితి అనాలా, వెయ్యనివ్వని దుస్థితి అనాలా? వీళ్ళు వేయలేని దుస్థితి అంటే వాళ్ళ రౌడీజాన్ని తట్టుకొని వేసే పరిస్థితి లేదు కదా. వేయలేని దుస్థితి, వేయలేని పరిస్థితి, వేయించలేని పరిస్థితి లేదు, వేయలేని దుస్థితి రెండు ఒకటే. ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఒక అనాగరికమైన ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అధికారి నీలం సాహిని గారే ఒక సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ రోజు ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఇంకోటి సార్, స్మాల్ సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి ఈ రోజు 2 చోట్ల పోలింగ్. నేను చెప్తా, 2004 నుంచి 2009 ఒకసారి ఒక బూత్ రీపోలింగ్ వచ్చింది. ఇంతవరకు రీపోలింగ్ వచ్చింది ఎక్కడన్నా కానీ? కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో, స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో అనేక మార్లు ఫిర్యాదులు చేశాం. ఇప్పుడు శివరామరెడ్డి గారి వాళ్ళ పార్టీ లీడర్ సతీష్ కుమార్ రెడ్డి అని చెప్పి మా పార్టీ తరఫున 5 మాట ఆయన కంటెస్ట్ చేశాడు ఎమ్మిగా. ఆయన పోటీ చేయడం ఎమ్మెల్యేగా. మేమిద్దరం రాసి పేపర్లు అయిపోయినాయి తప్ప ఫలితాలు రాలే మాకు. ముందేం చెప్పింటారు, వేలాది మంది పోలీసు వాళ్ళను కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలను పెడతామని చెప్పింటారు. ఈ రోజు జగన్ రెడ్డి గారు అంటారు స్థానిక సంస్థలను కేంద్ర భద్రతా బలగాల మధ్య దించి జరపాలని చెప్పి. మీరు దించినారా? మీరు జరిపిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప కార్పొరేషన్ లో 40 కార్పొరేటర్లకు గాను 50 కార్పొరేటర్లకు గాను 40 ఏకగ్రీవమైనాయి. 10 దాంట్లో మాత్రం నా మాత్రం పోటీ చేసినారా? 40 ఏకగ్రీవం. పులివెందులో 33
ప్రొద్దుటూరులో దాదాపు 42కు 35 ఏకగ్రీవం, అన్ని ప్రాంతాల్లో మెచ్చి నచ్చి ఏడాది పరిపాలనకే ప్రజలంతా బ్రహ్మరథం బట్టి పోటీ చేయలేని పరిస్థితి ఉందా? ఓకే, ఓడిపోతామని తెలిసినా కూడా రాజకీయ పార్టీలు అనేవాళ్ళు పోటీ చేయడం అనేది ఆనవాయితీ. పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు గెలిచినప్పటికీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఒక బాధ్యత ఉంది కానీ మేము పోటీ చేస్తాం. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర, స్థానిక సంస్థల్లో మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతో ఎనలిస్ట్ గారు ఉన్నారు, కృష్ణాని గారు, వారితో మాట్లాడదాం. ఉండండి, మీతో మళ్ళీ మాట్లాడతాను. కృష్ణాని గారు, గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణాని గారు వినిపిస్తుందా? బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సో హీట్ గా ఉంది పులివెందుల పంచాయతీ. వినపడుతుందండి మీకు? యా, వినిపిస్తుంది సార్. ఏం జరగబోతుంది? ఇక ఆల్రెడీ గెలుపు డిక్లేర్ అయినట్టే కనబడుతుంది తెలుగుదేశానికి. బ్రహ్మనాయుడు గారు, నేను నిన్న డిబేట్ లోనే చెప్పాను, ఆల్రెడీ గెలిపి ఎవరిది అనేటువంటి విషయం క్లారిటీ ఉంది. ఎలా గెలుస్తున్నారు అనేటువంటిది ముఖ్యం ఇక్కడ. గెలిపి ఎవరిది అనేటువంటిది క్లారిటీ ఉంది, ఎలా గెలుస్తున్నారు అనేటువంటిది కదా. గెలిచిన తర్వాత దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా చాలా కీలకం అండి. గెలుపు కొన్నిసార్లు మనకి చేదు అనుభవాలను కూడా ఇస్తది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి ఇప్పుడు జరిగినటువంటి పులివెందల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక మాయని మత్స, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఒక చర్యలకు పాల్పడ్డారనేటువంటి ఒక మచ్చని ఈ రోజున, అలాంటి అపవాదుని మూట కట్టుకోబోతోంది తెలుగుదేశం పార్టీ. అవునా? దీంట్లో ఎటువంటి సందేహం లేదండి, ఎటువంటి సందేహం లేదు. నేను ఇంకొక కీలకమైనటువంటి అంశము, ఇందాక మన డిబేట్ స్టార్ట్ అయినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ఆయన ఉన్న సమయంలో ఒకవేళ మాకు కూడా అవకాశం ఉంటుందేమో నేను కూడా 1-2 ప్రశ్నలు ఆయన అడుగుదామని అనుకున్నాను. ఎందుకు అనంటే ఆయన ఈ ఎంపీటీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల కన్నా కూడా వేరే అంశాలు ఎక్కువ ప్రస్తావన చేశారు. ప్రస్తావన అది 5 ఏళ్లు మనం చూసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి ఎలా జరిగింది, ఏ వీటిలో అవినీతి జరిగింది, ఇవన్నీ 5 ఏళ్లు మనం చర్చించాం. నేను కూడా విమర్శ చేశాను వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అవినీతికి సంబంధించి. కానీ ఈ 13 నెలల కాలంలో ఇదే ఆదినారాయణ రెడ్డి, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి బోడి కోసం ఎలా కొట్లాడుకున్నారు, ఎలాగా రోడ్డును పడ్డారు, ఎలాగా సీఎం వరకు పంచాయతీ వెళ్ళింది అంటే వీళ్ళ కరప్షన్ బూడిదను కూడా వదలన స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితికి వీళ్ళు వచ్చారు ఈ రోజున అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన విమర్శ చేశారు, వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, వ్యవహారం ఇది నిజం. జనం ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. జనము అప్పుడు అవినీతి జరిగింది కాబట్టి 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోపెట్టారు జగన్మోహన్ రెడ్డిని. మీరు 13 నెలల్లో జరిగినటువంటి బూడిదను కూడా వదిలిపెట్టినటువంటి అవినీతికి మీకు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దానికి మీరు సిద్ధంగా ఉండండి బీజేపీ తెలుగుదేశం పార్టీ. అంటే మీరు అనేది వైసీపీ కన్నా వీళ్ళు ఎక్కువ అవినీతి చేస్తున్నారంటారా మీరు? ఏమండి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏ సేమ్ అదే కదా. వాళ్ళు 5 ఏళ్ళు అదే చేశారు. వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఇలాగనే చేశారు. ఇప్పుడు వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎవరు ఎక్కువ తక్కువే ఉందండి. వాళ్ళు యునానిమస్ చేశారు, అభ్యర్థిని ఆపోజిషన్ పార్టీ సంబంధించి నామినేషన్ వేసుకునేటువంటి అవకాశం లేదు. ఇక్కడ అవకాశం ఇచ్చినట్టు కనపట్లేదు మీకు. అందుకని అది కూడా చెప్తాను, ఎందుకంటే రామ్ గోపాల్ రెడ్డి గారు ఆ ప్రస్తావన చేశారు కాబట్టి నిన్న డిబేట్ లో కూడా ప్రస్తావన చేశారు. వీళ్ళు డెమోక్రటిక్ గా మేము అందరి నామినేషన్లు వేయడానికి అవకాశం ఇచ్చాము అని చెప్పి డెమోక్రటిక్ గా చేశారు. కాదు, నేనేమి ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేనే అప్పుడు మీ ఇద్దరు వైసీపీ తెలుగుదేశం నెక్స్ట్ మాట్లాడుదురు రామ్ గోపాల్ గారు మాట్లాడుదురు. మీ కంటిన్యూ చేయండి, కృష్ణ గారు కంటిన్యూ చేయండి. రామ్ గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అయినా, రామ్ గోపాల్ రెడ్డి గారైనా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆధారాలను రిలీజ్ చేశారు. ఆ ఆధారాలకు సంబంధించి అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు కనీసం మహిళలను ఓట్లు వేసుకొని లేదు, అక్కడ సామాన్యులైన ఓట్లు వేసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని అక్కడ రాయించినటువంటి పరిస్థితి లేదు. నేను నిన్న డిబేట్ లోనే చెప్పాను ఈ విషయం. సహాయం నిరాకరణ చేసింది వైఎస్ఆర్సీపీ అన్నారు. వినండి, అందుకనే నేను చెప్తా, గుర్తు చేస్తున్నా. నిన్న
వీళ్ళు రానివ్వలేదు, వాళ్ళు కూడా అస్త్ర సన్యాసం చేశారు. వీళ్ళతో మనకు గొడవ ఎందుకు, ఈ కేసులు ఈ దాడులు ఇవన్నీ ఎక్కడ పడతాం, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మనకెందుకు లేదు అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా వెనక తగ్గినటువంటి పరిస్థితులు. రెండు వైపులా గోడ దెబ్బ చెంప దెబ్బ. నేను ఒకటి అడుగుతానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగో పనిష్మెంట్ వాళ్ళ క్షేత్రస్థాయి నాయకుల నుంచి జనం నుంచి అన్నిటి నుంచి వాళ్ళకి వచ్చేసింది. కానీ ఈ రోజున 164 సీట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మీకు అవకాశం ఇస్తే, ప్రజలు ఒక ఆయుధం ఇస్తే, మీరు దీన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి వాడతారా? పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీటీసీ ఓడిపోయాడని చెప్పుకోవడం కోసం మీకు ఇచ్చినటువంటి ఒక పాశుపతాస్త్రం 164 సీట్లు, దీన్ని తీసుకెళ్లి ఎక్కడో మురికి కాలువ లాంటి ఇలాంటి ఒక చిన్న, అది అసలు పోరాటం, అదేమన్నా యుద్ధమా, అదేమన్నా దాని వల్ల ఏమన్నా మారిద్దా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి దిగిపోతారా చెప్పానండి? ఈ జెడ్పీటీసీ ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎమ్మెల్యేకి దిగిపోతారా? మీకు అలాంటప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి అపవాదుని, వాళ్ళు 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పుల్ని 13 నెలల్లో కేవలము ఒంటిమిట్ట అదే విధంగా పులివెందల జెడ్పీటీసీ కోసం ఎందుకు చేశారు? తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కదానికైనా ఇక్కడ ఈ రోజున రామ్ గోపాల్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఆయన సమాధానం చెప్పాలని జరిగినటువంటి దానికి పోలీసులు అధికార దుర్వినియోగము, మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని రకాల అధికార అస్త్రాలను మొత్తాన్ని వాడారు. ఎవరి కోసం అయ్యా అంటే ఒక ఏడాది పాటు ఉండేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక. కాదు, మీరు ఆ మాట అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఎన్నికలు సజావుగా జరగడం కోసం, రిగ్గింగులు లేకుండా వైసీపీ నేతల దౌర్జన్యాలు అడ్డుకోవడం కోసం, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛనివ్వడం కోసం మేము ఇవన్నీ వాడాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేనండి, ఇలాగ మాట్లాడటానికి మనకి ఏదైనా సరే మనం నోటి నుంచి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు నవ్వుతారా నమ్ముతారా, ఈ రెండిట్లో తేల్చుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. కానీ ఈ రోజున తెలుగుదేశం ఈ 2 జెడ్పీటీసీల విషయంలో చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి ప్రజలు ఈ రోజున చీకొట్టేటువంటి పరిస్థితి. ఇదొక్కటే తేలదు, దీనివల్లే తెలుగుదేశం పార్టీని మొత్తం రాష్ట్రం అంతా ఓడిస్తారు ఇలాగ నేను చెప్పను. నేనేం శాపనార్థాలు పెట్టడం కాదు. ఇది తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చలాగా కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉండబోతుంది. ఇక్కడ కృష్ణయ్య గారు నేను 2 ప్రశ్నలు అడుగుతాను సార్, స్ట్రైట్ గా చెప్పండి. రిగ్గింగ్ జరిగిందా? రిగ్గింగ్ జరిగిందా అక్కడేమన్నా? 100% రిగ్గింగ్ జరిగింది. ఎన్ని బూత్లు జరిగింది? పోలింగ్ బూత్ కొద్దిమంది ఓటర్ల స్లిప్పులు కూడా తీసుకున్నారు, వీళ్ళే ఓట్లు వేసుకున్నారు. రిగ్గింగ్ జరిగింది. అసలు వాళ్ళ ఏజెంట్లే లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లు లేకుండా వీళ్ళంతా ప్రశాంతంగా వచ్చిన దుడ్డుగర్రలు పట్టుకొని వాళ్ళు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేటువంటి ఓటర్లు అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. నేను ఇవన్నీ నిన్న క్షేత్రస్థాయిలో చూసిన తర్వాతే నేను నిన్న 4 గంటల సమయంలోనే చెప్పాను జరిగినటువంటి ఓటింగ్ తీరుకు సంబంధించినటువంటి మొత్తం అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి పరిస్థితి. నేను తెలుగుదేశం సీనియర్ నాయకులతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఒకటేనండి, ఇది ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుందో తెలియదు కానీ ఇది మచ్చండి తెలుగుదేశం పార్టీకి అని వాళ్ళు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు వైసీపీ చేసింది కదా, వైసీపీ 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసినటువంటి దానికి అప్పుడు మేము చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు ఏం కనపడవు జరిగినటువంటి, మేమేం మాట్లాడలేము అనేటువంటి పరిస్థితి. ఇంకొక పాట చెప్పి నేను ముగిస్తాయిగా మీ డిబేట్ కొనసాగించి. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు ఇందాక ప్రస్తావన ఇంకోటి చేశారు. ఏమనంటే 75 ఏళ్ల వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా సునీత రెడ్డి వచ్చి మాట్లాడారు, ఆవిడ న్యాయం చేయమని అందరూ ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు అని. అందరూ ఎందుకయ్యా న్యాయం చేయటం? బీజేపీ మీది కదా ప్రభుత్వము. అసలు నేను ఒకటి అడుగుతాను, 5 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తులో మీరు ఎవరికి కొమ్ము కాచారు? బీజేపీ తరఫున సిబిఐ ఎవరు కొమ్ము కాచింది? మీరు అదే కదా చెప్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వల్ల ఇప్పుడు బీజేపీ సహకరిస్తుందంటారా? మీరు న్యాయం చేయాల్సింది. ఇప్పటికైనా సునీతకి న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు అని బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని కాపాడుతుందంటారు మీరు? అరే కాపాడటం కాదండి, జగన్మోహన్ రెడ్డి
మీరు గమనించండి, నేను అనేక డిబేట్ లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి సునీత రెడ్డి మీద, అదేవిధంగా సునీత రెడ్డి భర్త రాజశేఖర రెడ్డి మీద వాళ్ళే హత్య చేయించారు వివేకానంద రెడ్డి అని కేసు పెట్టించినోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎలాగో వాళ్ళంటే కక్ష కాబట్టి అతను ఆ కేసు వాళ్ళ ఎవడు మీద పడితే వాళ్ళ మీద అర్థం అనుకున్నాడు. కానీ సిబిఐ దర్యాప్తు అనేటువంటిది నిష్పక్షపాతంగా జరిపి సునీతకి న్యాయం చేసిన వాళ్ళు ఎవరండి? చంద్రబాబు నాయుడును ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి బీజేపీ వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకా ఎందుకు సునీత రెడ్డి మోసం చేస్తారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఎన్నాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసుని వాడుకొని ఇంకా నీచమైన రాజకీయాలు చేస్తారని నేను అడుగుతున్నా. రైట్ మళ్ళీ మాట్లాడుతురు. శివరామరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో ఫైనల్ గా రేపొద్దున రిజల్ట్ రాబోతుంది, అయితే దాదాపుగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా చెప్తా ఉన్నారు. సో మరి రేపు గెలుపు, టీడీపీ గెలుపుని మీరు ఎలా చూస్తారు మరి? సార్ అసలు ఎలక్షన్లు జరిగింటే కదా గెలుపు ఎవరు ఎలా చూస్తారు అనడానికి. అసలు ఓటింగే జరగలేదని ఇప్పుడు విశ్లేషకులు గారు కూడా చెప్తున్నారు. ప్రజలు గమనించారు, దౌర్జన్యాలు చూశారు, ఏజెంట్లు లేకుండా చేశారు. ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, దస్తగిరి గారు చెప్పినారు దీంట్లో భయపడించారని చెప్పినారని చెప్తున్నారు. దస్తగిరి గారే మర్డర్ చేసిండేది, చేసిండే ఆయన్ని బయట పెట్టి తిప్పుతున్నారు, తిప్పి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చినారు. అంటే ఎట్లా పోద్దాం మన ప్రజాస్వామ్యం అనేది ఎట్లా పోతుందో చెప్పండి. ఇప్పుడు మన ఆయన సోదరే బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా వాళ్ళ అన్నను వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన కూడా చేశాడు. అవన్నీ మర్చిపోయినట్టున్నాడు ఆదినారాయణ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారినేమో మా పార్టీలో ఉంటే ఇప్పుడు పోయినాడు అని ఆయన అంటాడు. మొన్న ఆయన కూడా 14 ఎలక్షన్ల వరకు దీంతోనే ఉన్నాడు. 19 ఎలక్షన్లో దీనికి దాని తరపున పోటీ చేశాడు. మధ్యలో మంత్రి అయిపోయి పోటీ చేసినాడు. అది ప్రజాస్వామ్యంలో ఎవరు ఎటైనా పోవచ్చు, దానికి తప్పు ఉందని ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటి చెప్తున్నా, రామ్ గోపాల్ రెడ్డి, మా సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడి మీరు ఒక్కటి ఆలోచన చేయండి, 11 సీట్లకే పరిమితం చేశారంటే ఈ రోజు భారతదేశం అంతా చర్చ జరుగుతుంది కదా. సాయంత్రము 6 గంటల నుంచి 8-9 లోపల 12.5% ముందు 2-3-4%, 6% అన్నారు, 8%, 10% అన్నారు, లాస్ట్ 12.5% అని ఆ రోజు డిక్లేర్ చేయకుండా 4 రోజుల గ్యాప్ లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈవీఎంలో మేనేజ్మెంట్ ఉంది, ఈవీఎంలో చేసిన ఇవన్నీ అని చెప్పి పోలింగ్ జరిగిన రోజు నుంచి మళ్ళా కౌంటింగ్ రోజు వరకు 98% ఛార్జింగ్ ఉంది. మళ్ళా 10 రోజుల లోపల 45 రోజుల లోపల పెట్టాల్సిన స్లిప్స్ 10 రోజుల్లోనే కాల్ చేయమని వచ్చింది. ఇవన్నీ ప్రజాస్వామ్యంగా జరిగినాయంటారు. 52.5 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి పోలింగ్ దీనికంటే అని చెప్పి ఈ మధ్య చర్చలు మీరు కూడా వింటుంటారు. మాకంటే మీకు బాగా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద ఎందుకు ఆయన గలం ఎత్తట్లేదు? రాహుల్ గాంధీ గారితో కలిసి ఎందుకు పోరాటం చేయట్లేదు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి వినండి, వచ్చిన అధికారం చేపట్టిన ఫస్ట్ డేనే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు అని చెప్పి ఎవరికైనా అన్యాయం జరగకుండా చూడమన్న గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పవర్ లోకి వచ్చినప్పుడు మా కార్యకర్తలు ఏం చెప్తే అది నల్లా నా ఆర్డర్ అన్నట్లు చెప్పేశాడు ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కు. ఈ రోజు మీరు పెట్టిన ఎలక్షన్ కమిషన్ అంటారు, ఎలక్షన్ కమిషన్ ని భయభ్రాంతులకు చెప్పారు. మరి మీరు ఏ విధంగా చెప్పారు? ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరిగినాయి అని చెప్పాలి. విశ్లేషకులు గారు కూడా చాలా క్లారిటీ చెప్పారు. 11 సీట్లు వచ్చినాయంటే అనంతపూర్ లో ఎన్ని గెలిచారు, కడపలో ఎన్ని గెలిచారు, కడపలో ఎన్ని గెలిచారు, ఇవన్నీ గెలిచారంటే నీకు ఈవీఎంలు మేనేజ్ చేసినప్పుడు ఎక్కడ ఎన్ని గెలవరు, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యయుతంగా జరిగితే ఎక్కడైనా ఈ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనేది అందరికీ తెలుసు. అసలు మేము ఓడిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలకు పోతే చాలా మంది ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఎటుంటే అటు మేము అక్కడే చేసామంటారు. కానీ ఆడవాళ్ళు వచ్చి మేము మీకే చేసాము, ఈ ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని అడుగుతున్నారు. అంటే మీరు ఆలోచన చేయండి. ఈ రోజు మా సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మరి ఆ రోజు ఎక్కడ పోయింది పులివెందలు అట్లు వచ్చినా ఇట్లు వచ్చినా అని అడుగుతున్నాడు. ఆయన మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వర్గం లేదని అందరికి బెనిఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మార్పు వచ్చి వేసి ఉండొచ్చు కదా. అవును, అది దాన్ని కూడా ప్రామాణిక. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ ని మీరు ఇంకా పెద్దగా దాన్ని పట్టించుకోరు అయితే ఇంకా?
మేమే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు పట్టించుకోరు. ఓకే కేవలం ఓకే మీరు- రామ్ గోపాల్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి మీరు. సార్ ఇంకోటి, ఆదినారాయణ రెడ్డి గారు అదేదో స్కామ్ అని చెప్పినారు. అదే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు ఆయన. కాదు, 99-2004 లోనే దాని గురించి చెప్పడం జరిగింది. బయట స్టేట్ లో అంత తక్కువ రేట్లు ఉంటే మద్యం ఇక్కడ విపరీతమైన రేట్లు డిఫరెన్స్ ఎంత ఉందో కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా అక్కడ సభ్యుడు. కాబట్టి ఎవరిని విమర్శించేది కాదండి. వీళ్ళ ఆదినారాయణ రెడ్డి సోకాళ్ళు వారు కానీ, ఈయన సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గాని కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎలక్షన్లు, మేమే గెలిచాం ప్రజాస్వామ్యబద్ధంగాని వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పే ధైర్యం వాళ్ళకుందా, జనాల్ని ఒప్పించే ఇది వాళ్ళకుందా ఒకసారి ఆలోచన. రామ్ గోపాల్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. రేపు పొద్దున జరిగే కౌంటింగ్ ని వారేమీ పెద్దగా దాన్ని కన్సిడర్ చేయరు అని చెప్పేసి చెప్తున్నారు. వారే కాదు, ప్రజలు కూడా కన్సిడర్ చేస్తారు. రీపోలింగ్ కావాలని చెప్పి అడిగింది వాళ్ళే. 2 కేంద్రాల్లో రీపోలింగ్ పెడితే రీపోలింగ్ ఎలక్షన్స్ కానీ బాయ్కాట్ చేసినారు. ఈ రోజు ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. ఒక నిమిషం శివరామ్ రెడ్డి గారు, ఒక నిమిషం మీరు అడిగిన ప్రశ్నలు వారి సమాధానం చెప్పనివ్వండి. రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పండి. చేశారని చెప్పి నాకు తెలిసి వాళ్ళు ఎన్నికలే బాయ్కాట్ చేసినప్పుడు కౌంటింగ్ అనేది పోకపోవచ్చు. కౌంటింగ్ ఎవరైతే మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మా పార్టీ అభ్యర్థి వీళ్ళు కౌంటింగ్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము చేయాలంటే ఎన్నికల సంఘం నిబంధనలుగానే ఒప్పుకోవేమంటే ఇమ్మీడియట్ గా 15 పోలింగ్ స్టేషన్లు రీపోల్ కావాలా, కేంద్ర భద్రతా బలం కావాలి, ఎన్ని కావాలంటే చాలా వ్యయ ప్రయాసాలు, చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఈ రోజు మార్నింగ్ అని కోర్టుకు పోయినారు. దాని మీద ఏది రేపు కౌంటింగ్ ప్రక్రియను ఆపమని చెప్పి కోర్టులో కానీ రిలీఫ్ రానట్టుంది. అంటే కోర్టుకు అనేక సందర్భాల్లో 4-5 పిటిషన్లు వేసినారు ఈ ఎన్నికలకు సంబంధించి. ఎక్కడ కూడా వాళ్ళకు పాజిటివ్ గా అనుకూలంగా అయితే జడ్జిమెంట్లు రాని పరిస్థితుంది. రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా మా ఆశాభావం అయితే మా అభ్యర్థి గెలుస్తాడనే ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం మాకుంది. సార్, చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం, రాక్షస పాలన, ఆయన ఒక ఫ్రాడ్ స్టార్ అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా కొద్దిగా ఆవేశంగా మాట్లాడారు ఇందాక. సార్, ఆయన అసహనానికి గురవుతున్నాడు. అసహనానికి గురైపోయి ఈ సామ్రాజ్యాలు, ఈ ఉక్కు చట్టాలు, కంచుకోటలు కూలిపోతున్నాయని అసహనం ఆయనలో బాగా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ శ్రీరామరెడ్డి అన్న గానీ గుర్తుపెట్టుకోవాలి. సరే, రాజకీయాలు అన్న తర్వాత ఎలక్షన్స్ రోజు గొడవలు ఉంటాయి, గెలవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు రాజేస్తుంటాయి. కుప్పంలో కానీ ఎన్నిక జరిగింది. కుప్పంలో అనేక రకాలుగా అరాచకాలు చేసినారు. మా వాళ్ళను కొట్టినా తిట్టినా మా ఏజెంట్లు సాయంత్రం 5 గంటల వరకు కూర్చున్నారు అడ్నే దండాలు తింటానే. అది స్ఫూర్తి రాజకీయాలలో. చేతులు ఎత్తేయడం నాకు అర్థం కాదు. చేతులు మేంగానే అనేక సందర్భాల్లో బలహీనంగా ఉన్నా కూడా మేము కూర్చోలేని పరిస్థితి ఉంటే మా ఇంట్లో మహిళలు కానీ అనేక సందర్భాలు మేము ఏజెంట్లుగా కూర్చోబెట్టి ఎన్నికలు జరిపించినాం. సరే, ఓట్లు గెలుపోవడంలో అది సపరేట్, మేము గెలుస్తాం వాళ్ళు గెలుస్తామని ఆ ప్రక్రియలో అనేది భాగస్వామ్యం కావాలనేది ఇంపార్టెంట్. మేము కానీ ఈ గ్రామాలలో గతంలో అనేక సందర్భాల్లో ఏజెంట్లు మేము వదిలి రావడము, వాళ్ళు కొట్టి బయటికి పంపించడము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుతం ఇంటి దగ్గరలోనే బాకరాపురం అని చెప్పేసి అక్కడ ఓటకు వినియోగించుకున్నాడు. 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 135, 136, 137 సార్వత్రిక ఎన్నికలప్పుడు మాకు తెలిసి ఏం జరిగేది. కానీ అక్కడ కూడా ఏజెంట్లను పెట్టకపోవడం అనేది మేము అవమానంగా భావించి సరే కొడతారా ఈడుతారా సంబంధం లేకోకుండా పోయి ఆ 3 బూతుల్లో జగన్ రెడ్డి గారి ఇంటి పక్కన కూర్చోబెట్టేది వస్తాం. స్ఫూర్తి, అది పూర్తిగా దాన్ని మనం పనిచేయాలి. అది గెలుస్తామా లేదా, తంతామా తన్నెత్తుకుంటామా అనేది ఎలక్షన్స్ రోజు మామూలే, 2 ఉంటాయి. అవును, కానీ ఉండాలా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ప్రెజర్ వచ్చినా ఉండాల్సిందే అక్కడ. ఎంత ప్రెజర్ వచ్చినా తలది కింద పడినా కూడా ఉండాలా. ఎప్పుడు జరగలేదా కొన్ని ప్రాంతాల్లో? ఉదయం నుంచి ఇలా సంబంధించిన గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు శివరామరెడ్డి అన్న వాళ్ళకి సంబంధించిన గ్రామాలు ఉన్నాయి. ఎవడన్నా ఏజెంట్ కూర్చుంటే పరిస్థితి ఉందా? లేదు. మా కేశవన్నకు సంబంధించిన కౌగుంట్ల గ్రామాల్లో కానీ ఉండరు ఏజెంట్లు. సార్, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి గారు, పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి గారు తన ఓటు హక్కును వినియోగించుకోవడం మర్చిపోయారు అనేటువంటిది పొద్దున్న నుంచి ప్రచారం. పోలీస్ అధికారులు కానీ పోయి రిక్వెస్ట్ చేశారు, నువ్వు రా బాబు, నువ్వు ఓటు హక్కు వినియోగించుకో, నువ్వు ఎక్కడ తిరుగుతావు తిరుగు, మేము గాల్చింటే బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. సార్, ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీల
అభ్యర్థులకు, అదే విధంగా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ కూడా పోలీస్ గన్మ్యాన్ ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఉందా సార్? ఉందా? ఎక్కడ ఇచ్చినారు? 2019 ఎన్నికలప్పుడు పోటీ చేసిన అంటే టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులకి గన్మెన్లు ఇచ్చారు. గత 2019 ఎమ్మెల్యేలకి స్థానిక సంస్థల ఎన్నికల పోటీ స్థానిక సంస్థల కంటే చాలా తక్కువ. అసలు స్థానిక సంస్థల గన్మెన్లు ఇచ్చారు. గొప్ప విషయం, మందికి గొప్ప విషయం. కృష్ణ గారు ఇక్కడ ఒక్క విషయం, రామ్ గోపాల్ రెడ్డి గారు, మీరు ఎంత ఉదాహరణ చెప్పినది గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే జరుగుతుంది ఒక జెడ్పీటీ, 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అందరూ ఉన్నారు. ఒక గన్మెన్ ఇవ్వటం అనేటువంటిది ఏంటి? సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. రెండోది మీరు చెప్పిన కూడా ఎన్నికలప్పుడే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఏజెంట్లు కూర్చోబెట్టామని మీరు చెప్పారు. అంటే వాళ్ళు మీకు స్వేచ్ఛ ఇచ్చారని అనుకోవచ్చు కదా. ఆ రోజున మీ ఏజెంట్లు కూర్చోడానికి ఈ జెడ్పీటీ మేము బలవంతంగా ఫోర్సుబుల్ గానే మేము 40 మంది 50 మంది 30 కూర్చోబెట్టి వస్తాను. కూర్చోబెట్టి పోయినంత సేపుగా నన్ను కూర్చోబెట్టి కృష్ణ గారు వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా సరే మేము కూర్చున్నాము, ప్రాణాలు పణంగా పెట్టి అనేది వారు చెప్తున్నారు. అవును, అదేనండి. వాళ్ళు పణంగా పెట్టినప్పుడు దాడులు జరిగాక వాళ్ళు అలాగే ఏజెంట్లు బూత్ దాకా రానియడానికి అంగీకరించారు అని అనుకోవచ్చు, ఒప్పుకుని. ఇప్పుడు మీరు వాళ్ళ బూత్ దాకా కూడా రానియలేదు కదా. దాన్నే అడ్డపడే పరిస్థితి లేదు సార్. మీరు ముందే చేతులు ఎత్తేసారు. ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరగానే సమయం లేదండి. మీకు వస్తున్న సమాచారం సమాచారం వస్తుంది. పోలేదు శివరామరెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు. సో దయచేసి రేపొద్దున కౌంటింగ్ ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరందరూ కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి కాస్త జాగ్రత్తగా పబ్లిక్ని మోటివేట్ చేసి సజావుగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసేలా చూడాలని చెప్పేసి అందరం కోరుకుంటా ఉన్నాం. సో ఎలాంటి దుర్ఘటనలు వినకూడదు రేపు. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కృష్ణారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు రామ్ గోపాల్ రెడ్డి గారు, టీడీపీ ఎమ్మెల్సీ, శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అదేవిధంగా మనతో ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ.